Okay. Good morning, students. ఈరోజు మనం జావాని ఎలా ఇన్స్టాల్ చేస్తాం, ఫస్ట్ ఎక్లిప్స్ని ఎలా యూజ్ చేస్తాం, వీటి గురించి చూద్దాం. ఫస్ట్ మనకి జావాకి సంబంధించి గూగుల్లోకి వెళ్ళి జేడీకే అని ఎంటర్ చేయండి. జేడీకేలో మనకి ఇక్కడ చూడు జావా ఎస్సీ డెవలప్మెంట్ కిట్ 8 అని కనపడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా వర్షన్స్ వస్తాయి. మీరు స్క్రోల్ చేశారంటే మీరు యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఏదో దానికి తగిన సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి నేను యూజ్ చేసే 64 బిట్ విండోస్ 10. సో ఇక్కడ 64 ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా డౌన్లోడ్ అవ్వదు. చూడండి ఒకసారి, ఇక్కడ ఆర్కిల్కి సంబంధించిన ఒక లైసెన్స్ అగ్రిమెంట్ తీసుకొని ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, అయినా అవ్వదు. ఏం జరుగుతుందంటే ఒక లాగిన్ స్క్రీన్లోకి వెళ్తుంది. మీరు అందులో రిజిస్టర్ అవ్వాలి ఆర్కిల్ సైట్లోకి. ఇక్కడ లాగిన్ అని అడుగుతుంది కదా, ఇక్కడ లాగిన్ అయితే మీరు ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అలా మీరు క్రియేట్ అకౌంట్ చేసుకొని సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇలా ఒక ఫైల్ వస్తుంది, జేడీకే 8U261-Windows X 64 అని చెప్పి. దీన్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాలేషన్ స్టెప్స్ ఏం లేదు, నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇన్స్టాలేషన్ ఆల్రెడీ నేను చేశాను సిస్టంలో. మీకు సెటప్ విజార్డ్ అనేది ఆల్రెడీ ఇక్కడ ఇన్స్టాల్ చేశాను కాబట్టి మళ్ళీ ఇన్స్టాల్ చేసేదానికి రీఇన్స్టాల్ చేసేదానికి అడుగుతుంది. సో అవసరం లేదు, ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కదా. ఇన్స్టాల్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే, ఇన్స్టాలేషన్ సెటప్ ఎక్కడ ఉందో ఒకసారి చూపిస్తాను. సిలో మీరు 64 బిట్ వాడుతూ ఉంటే ప్రోగ్రామ్ ఫైల్స్ అంటే చూసేదానికి ఇక్కడ 86 అని చెప్పి 60, ఇది 64, ఇది 86 అనమాట. 86 ఇస్ నథింగ్ బట్ 32 బిట్ అనమాట. 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి మీరు ఏదైనా ఫైల్స్ ఇన్స్టాల్ చేస్తే ఈ ప్రోగ్రామ్ ఫైల్స్లో ఉంటాయి. సో మనం యూస్ చేసి 64 బిట్ కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఫైల్స్లో ఉంటాయి. మీ దాంట్లో ఓన్లీ ఒకే ఒక ప్రోగ్రామ్ ఫైల్స్ ఉంది అంటే యు ఆర్ యూజింగ్ 32 బిట్ అనమాట. లేదు రెండు ఉన్నాయంటే 64 బిట్ అని అర్థం. సో అందులో జావా అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ అయి ఉంటుంది. అందులో మీకు ఈ 2 ఫోల్డర్స్ క్రియేట్ అయి ఉంటాయి. జేడీకే 1.8.0_261 అని ఉంది కదా, ఈ ఫోల్డర్లో బిన్ అనే ఫోల్డర్లోకి మనం ట్రావర్స్ అవ్వాలి. ట్రావర్స్ అయిన తర్వాత ఈ పాత్ని మనం కన్సిడర్ చేయాలి. ఈ పాత్ అనే ఒక వేరియబుల్ ఉంటుంది, ఆ వేరియబుల్లోకి ఈ వాల్యూని పెట్టాలన్నమాట. సో దీన్ని కాపీ చేసుకొని బాగా గమనించండి, సిలో ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా జేడీకే ఫోల్డర్లో బిన్ అనే ఫోల్డర్, ఈ ఫోల్డర్ వరకు తీసుకోవాలన్నమాట. అసలు ఇది ఎందుకు చెప్తాను. మీకు ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో నుంచి జావాని రన్ చేయొచ్చు. సో ఇక్కడ సి యూజర్స్ హరీష్ అని ఉంది కదా, అందులో జావా సి అని ఎంటర్ చేస్తే నాకు ఇక్కడ పాత్ ఉంది కాబట్టి కనపడుతుంది. ఒకవేళ పాత్ లేదు అనుకో ఇంటర్నల్ ఎర్రర్ అని చెప్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి ఏదో ఒకటి జేఏ అని ఇచ్చాను. జేఏ ఇస్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్, ఆపరబుల్ ప్రోగ్రామ్ ఆర్ బ్యాచ్ ఫైల్. అది ఏందో రికగ్నైజ్ చేయలేకపోతుంది సిస్టమ్. సో ఇక్కడ జావా సి అనేది మనం ఒక పాత్ని సెట్ చేయగలిగితే సిస్టమ్కి తెలుస్తుంది. కమాండ్ ప్రాంప్ట్లో నుంచి మనం జావాని రన్ చేయొచ్చు. అది ఎలా చేయాలి? సో ఫస్ట్ దిస్ పీసీని రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ దీన్ని క్లిక్ చేయాలి. ఈ సెట్టింగ్స్లో మనకి ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంటాయి. సో ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని క్లిక్ చేసి ఇందులో మనకి పాత్ అని, ఇవి యూజర్ వేరియబుల్స్,
ఇవి సిస్టమ్ వేరియబుల్స్ అనమాట. ఇందులో ఉన్న పాత్లో అన్న వేయచ్చు, సిస్టమ్ వేరియబుల్స్ లో ఉన్న పాత్లో అన్న వేయచ్చు, యూజర్ వేరియబుల్స్ ఫర్ హరీష్ లో ఉన్న పాత్లో అన్న వేయచ్చు. సో బై డిఫాల్ట్ ఇక్కడ నేను ఒక పాత్ అని ఉంది కదా, ఇందులో ఎడిట్ క్లిక్ చేసి ఒక్కొక్క సిస్టమ్ లో ఒక్కొక్క విధంగా ఉంటుందమ్మా. ఒకసారి మీరు గమనిస్తే విండోస్ 7 లో మీకు ఎలా ఉంటుంది అంటే చూసేదానికి అంతా సింగిల్ లైన్ లో ఉంటుంది. విండోస్ 10 లో, ఇది విండోస్ 10 కాబట్టి లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ లాగా లిస్ట్ లాగా ఉంది అనమాట. ఇది లిస్ట్ ఇట్లా, సో అన్ని ఒకే లైన్ లో ఉంటాయి 7 లో అయితే. దీంట్లో సపరేట్ గా ఉన్నాయి అనమాట, బ్లాక్స్ లాగా. సో ఇక్కడ పేస్ట్ చేయాలి. దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ చేసి ఒకసారి ఓకే క్లిక్ చేసి ఫినిష్ చేసి ఒకసారి చూపిస్తాను మీకు. పాత్ ఇప్పుడు తీసేసాను అనమాట. ఏం జరుగుతుంది, జావాసి ఈస్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ ఆపరబుల్ ఆర్ బ్యాచ్ ఫైల్ అని చెప్తుంది. సో ఇది మనకి రన్ అవ్వాలి అంటే ఇప్పుడు మనం పాత్ కాపీ చేసుకున్నాం కదా, పాత్ ని ప్రాపర్టీస్ లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వెళ్ళి ఎన్విరాన్మెంట్ ఇందులో ఉన్న పాత్ ని క్లిక్ చేసి ఎడిట్ క్లిక్ చేయాలి. ఎడిట్ లో న్యూ బ్రౌజ్ న్యూ కాపీ చేసాం కాబట్టి పేస్ట్ డైరెక్ట్ గా ఒకటి కాపీ చేసి లింక్ ని పేస్ట్ చేయొచ్చు, లేదంటే బ్రౌజ్ క్లిక్ చేసి సెట్ చేయొచ్చు. ఆ ఫోల్డర్ ని డైరెక్ట్ గా సెలెక్ట్ చేయొచ్చు. ఓకే క్లిక్ చేశాను, మళ్ళీ ఇక్కడ ఓకే క్లిక్ చేసి ఇక్కడ ఓకే క్లిక్ చేసామంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో పాత్ అనేది సెట్ అయినట్టు. సో ఒకసారి చెక్ చేద్దాం. కమాండ్ ప్రాంప్ట్ లో జావాసి, సో మనకి జావా అనేది రన్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఇది. సో మీరు ఎక్లిప్స్ ఐడి యూస్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఒకటి రాద్దాము, శాంపుల్ ప్రోగ్రామ్, ఏదో ఒక ప్రోగ్రామ్ రాద్దాము. ఒక నోట్ ప్యాడ్ తీసుకుని నోట్ ప్యాడ్ లో క్లాస్ ఏ ఆఫ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఆఫ్ system.out.println hello world. సో నేనేం చెప్పాను, జావాని ఒక శాంపుల్ జావా హలో వరల్డ్ ప్రోగ్రాము. ఈ హలో వరల్డ్ ప్రోగ్రామ్ కి క్లాస్ వచ్చి ఏ ఉంది కాబట్టి ద నేమ్ ఆఫ్ మెయిన్ క్లాస్ తో మనం సేవ్ చేయాలి. దట్ టు సేవ్ ఎస్ టైప్ ఆఫ్ డాట్ జావా. సో ఏ డాట్ జావా అనే ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ తో సేవ్ చేయాలి. డెస్క్టాప్ లోనే సేవ్ చేశాను. సో ఇప్పుడు ఏ డాట్ జావా ఇక్కడ ఉంది, దీన్ని రన్ చేద్దాం ఒకసారి. కమాండ్ ప్రాంప్ట్ cd స్పేస్ OneDrive డెస్క్టాప్. ఇక్కడ మనకి జావాసి అసలు ఆ ఫైల్ ఉందో చూద్దాం. dir డైరెక్టరీ ఉంది, జావా ఉంది. సో జావాసి స్పేస్ ఏ డాట్ జావా. సో కంపైలేషన్ అయ్యింది. చూడండి, మీరు గమనిస్తే కంపైలేషన్ అయిన వెంటనే మీకు ఒక బైట్ కోడ్ ఒకటి జనరేట్ అయింది క్లాస్ ఫైల్. సో జావా స్పేస్ ఏ అనిస్తే రన్ అయింది, మనకు హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. సో కమాండ్ లైన్ లో మీరు చేయాలి అనుకుంటే ఇది ప్రాసెస్. ఒకవేళ మాకు కమాండ్ లైన్ ఉంది సార్, మేము కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నాము అంటే ఎక్లిప్స్ ఐడి ఉంది. దీనికోసం మనం eclipse.org సైట్, eclipse.org. ఈ సైట్ లోకి వెళ్ళారంటే మీరు చాలా మీకు కనపడతాయి. ఇందులో
ఇందులో మనం ఎక్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్లిప్స్ డౌన్లోడ్లో మనకి చాలా వర్షన్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఎక్లిప్స్ IDE 2020-06 ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ నా సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ 64 బిట్ కాబట్టి నాకు ఇలా కనపడుతుంది. మీది 30 బిట్ అయితే డైరెక్ట్ డౌన్లోడ్ 30 బిట్ అని వస్తుంది. సో డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ నుంచి. వన్స్ ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఒక ఫైల్ వస్తుంది. దీన్ని ఇన్స్టాల్ చేశారంటే ఇలా మీకు సెటప్ వస్తుంది. ఓకేనా, ఇలా సాఫ్ట్వేర్ మీకు వస్తుంది. చూడండి, ఎక్లిప్స్ 2020-06 అక్కడ మీకు కనపడే వర్షనే. సో దీన్ని స్టార్ట్ చేస్తే ఇది వచ్చి ఎక్లిప్స్ IDE స్టాండర్డ్ ఎడిషన్ అనమాట. సో ఈ వర్షన్ ని మీకు ఒక్క నిమిషం, క్లోజ్ ఆల్ ఎడిటర్స్ ఇలా ఉంటుంది మీకు బై డిఫాల్ట్ వచ్చినప్పుడు. సో ఇందులో మీరు ఒక ప్రాజెక్ట్ని, నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను, ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే విండోలోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళాలి. ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళిన తర్వాత జావాలోకి వెళ్ళి కంపైలర్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ 1.8 అనేది సెలెక్ట్ చేసుకోవాలి బై డిఫాల్ట్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్డ్ JREs అని ఉంది కదా, ఇక్కడ JRE ఉందా లేదా చెక్ చేయాలి. ఇక్కడ నేను చూడండి, మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ JRE అంటున్నాం అనమాట. జావా 1.8 నేను ఇన్స్టాల్ చేసినప్పుడు JDK అనే ఫోల్డర్లో 2 ఫోల్డర్స్ ఉన్నాయి. అంటే జావా అనే ఫోల్డర్లో 2 ఫోల్డర్స్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా అనే ఫోల్డర్ ఉంది. జావా అనే ఫోల్డర్లో 2 ఫోల్డర్స్ ఉన్నాయన్నమాట. ఈ JREని సెలెక్ట్ చేయాలి. సో ఈ JREని సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ సరిపోతుంది. వన్స్ ఇక్కడ లేదు అంటే మీరు యాడ్ చేయండి. ఫస్ట్ మీరు జావా ఇన్స్టాల్ చేసేది కానీ ఇన్స్టాల్ చేశారంటే బై డిఫాల్ట్ వస్తుంది, ప్రాబ్లం లేదు, బై డిఫాల్ట్ వస్తుంది. ఉందా లేదా చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత అప్లై అండ్ క్లోజ్ ఇచ్చేసేయండి. వన్స్ అప్లై అండ్ క్లోజ్ అయిన వెంటనే మీకు సెటప్ అంతా అయిపోయినట్టు. సో మీరు ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసి ఎలా రాయాలి ప్రాజెక్ట్ని అనేది చూద్దాం. ఒకసారి చూపిస్తాను. ఫైల్, న్యూ, ఒక టెంప్లెట్ లాగా వచ్చింది కదా, ఈ టెంప్లెట్లో జావా ప్రాజెక్ట్. సో జావా ప్రాజెక్ట్ వచ్చి నేను ఉప్స్ అని చెప్పి ఇచ్చాను అనమాట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అన్న ఇచ్చాను. ఇక్కడ వచ్చి మనకి JRE ఎన్విరాన్మెంట్ వచ్చి 1.8 స్టాండర్డ్ ఎడిషన్. సో నెక్స్ట్ క్లిక్ చేసి ఒక నిమిషం లొకేషన్ వస్తుంది. లొకేషన్ వచ్చి యూజ్ డిఫాల్ట్ లొకేషన్ అని ఉంది. సో మీరు మీకు చూడాలనుకుంటే మార్చుకోవచ్చు. బై డిఫాల్ట్ అయితే నాకు డాక్యుమెంట్స్ లో అంటే హరీష్ అనే ఫోల్డర్ వస్తుంది కదా, సో యూజర్ డాక్యుమెంట్స్ లో వస్తుంది అనమాట ఈ ఫోల్డర్. ఎక్లిప్స్ వర్క్ స్పేస్, అందులో ఊప్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ క్లిక్ చేద్దాం. సో ఇలా ఉంటుంది బై డిఫాల్ట్. ఫినిష్ క్లిక్ చేశాను అంటే మనకి ఇలా ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇందులో వాళ్ళు చూపించడం ఒక JRE లైబ్రరీ ఉంది, SRC ఉంది. SRC రైట్ ఫస్ట్ మీరు ఏం చేయాలన్నా కానీ ఒక ప్యాకేజ్ ని క్రియేట్ చేయాలి, గుర్తుపెట్టుకుని. ఇందులో రైట్ క్లిక్ ఇచ్చి న్యూ, ఇక్కడ మనకి జావా ప్రాజెక్ట్ ఉంది, ప్యాకేజ్ ఉంది, క్లాస్ ఉంది, ఇంటర్ఫేస్ ఉంది, ఈనమ్ ఉంది, ఇలా చాలా ఉన్నాయి కదా. సో మనం ఫస్ట్ ప్యాకేజ్ ని క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఎలా చేద్దాం అనుకుంటున్నా అంటే యూనిట్ 1 అనేది ఓకే హైఫన్ తీసుకోవట్లేదు, యూనిట్ 1 అని చెప్పి ఒక ప్యాకేజ్ ని క్రియేట్ చేస్తాను. ఫినిష్. సో యూనిట్ 1 అనే ప్యాకేజ్ లో మనం ఒక క్లాస్ ని క్రియేట్ చేయాలి. సో రైట్ క్లిక్ ఇచ్చి న్యూ క్లాస్. క్లాస్ నేమ్ ఏమి, ఇట్స్ ఏ శాంపుల్ క్లాస్. ఓకేనా, శాంపుల్ క్లాస్. ఫినిష్. వన్స్ మనం ఇలా ఇచ్చిన వెంటనే ఫినిష్ అయిపోయింది. ఇందులో ఏం కనపడుతుంది, ప్యాకేజ్ యూనిట్ 1.
సో యూనిట్ 1కి సంబంధించిన ఫైల్స్ అన్నిటిని నేను యూనిట్ 1లో పెడతాను, ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ దిస్ ఈస్ నార్మల్ క్లాస్ అనమాట, పబ్లిక్ క్లాస్ శాంపుల్. ఇది మెయిన్ మెథడ్ కాదు. సో వీ హ్యావ్ టు రైట్ పబ్లిక్ స్టాటిక్ void main string array space args అని ఇచ్చాను. args మీరు హరీష్ అని ఇవ్వచ్చు, లేదా మీ పేరుతో ఇవ్వచ్చు, మనకు నచ్చిన వేరియబుల్ ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో దిస్ ఇస్ నాట్ యూజర్ సిస్టమ్ ప్రీ డిఫైన్డ్ వేరియబుల్ కాదు, మనకు నచ్చినట్టు యూజర్ డిఫైన్డ్ వేరియబుల్. సో ఈ వేరియబుల్ ని, ఈ అర్రేని మీరు ఏదైనా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సో println వర్డ్. ఒకసారి రన్ చేస్తున్నాను. రన్ చేసేదానికి డైరెక్ట్ రన్ శాంపుల్ డాట్ జావా, బై డిఫాల్ట్ ఇది సెలక్షన్ లో ఉంది కాబట్టి వస్తుంది. అవుట్పుట్ మనకి హలో వరల్డ్ అని వచ్చింది. గుర్తుపెట్టుకోండి, హలో వరల్డ్ అని వచ్చి న్యూ లైన్ కి మనకి కర్సర్ వచ్చింది. అదే ఇక్కడ ప్రింట్ అని ఇచ్చాను. కర్సర్ న్యూ లైన్ లో లేదు. న్యూ లైన్ లో ఇంకొక కర్సర్ ఏం లేదు. చూడండి, గమనించండి. హలోకి, వరల్డ్ కి, తర్వాత ఇక్కడ లాస్ట్ లో క్లిక్ చేసినా కానీ ఇక్కడ బై డిఫాల్ట్ ఒకే సింగిల్ లైన్ లో ఉంది. సో మనకి కన్సోల్ కిందకి రావాలి అంటే ఇక్కడ ln స్పేస్ చేయాలి. సో విచ్ మీన్స్ println is used to print a line and it gives new line for the next statement అన్నమాట. సో కర్సర్ మనకి ఇక్కడ కింద వరకు కనపడుతుంది. మనం printf ఆల్సో దేర్ అనుకుంటున్నాను. printf కూడా ఉంది. సో printf ద్వారా కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సి ప్రోగ్రామింగ్ రాస్తున్నారు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐఎమ్ డిఫైనింగ్ int a equal to 10. సో value of a is percentage d, comma అని రాశాను అనుకో. వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 10 అని ప్రింట్ అవుతుంది. మనము printf అని వాడితేనే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ printf అని వాడితేనే ఇలా స్టేట్మెంట్ రాయాలి. లేదు చూడండి, సేమ్ ఇదే డిఫరెంట్ గా రాస్తాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. సో వాల్యూ ఆఫ్ ఏ ఈస్ ఓకే. ఇక్కడ ఎర్రర్ ఉంది కదా, ప్లస్. సో ప్లస్ యూస్ చేస్తే కాన్కాటినేషన్ అనమాట. బికాస్ దిస్ ఈస్ ఎ స్ట్రింగ్ ప్లస్ ఇది వేరియబుల్. సో 2 టైప్స్ ఆఫ్ వాల్యూస్ కానీ, స్ట్రింగ్స్ కానీ, వేరియబుల్స్ కానీ. వేరియబుల్స్ అంటే 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు అడిషన్ అవుతుంది. మోర్ దాన్ 2 ఉంటే స్ట్రింగ్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు సిలో రాసిన ప్రతి ఒక్క సింటాక్స్ ని మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. సి లాగే రాయొచ్చు. మనం జావాని సి లాగే రాయాలనుకుంటే రాయొచ్చు. అంటే ఇక్కడ కంప్లీట్లీ మీకు ఇది తెలుసు. ఈ స్టేట్మెంట్ వరకు మీకు అర్థమైంది. ఎందుకంటే మీరు సిలో ఇలానే వాడారు. వాల్యూ ఆఫ్ ఏ ఈస్ %d న్యూ లైన్ అని రాసాము. తర్వాత ఏని స్పెసిఫై చేసాం. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రింట్ వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 10 అని చెప్పి ప్రింట్ అయింది. సో సెకండ్ స్టేట్మెంట్ వచ్చి ఇది న్యూ లైన్ ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ లైన్కి వచ్చింది. వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 10 అని చూపించింది. సో ఈ స్టేట్మెంట్ కంటే ముందు ఓకే, ఇది కూడా ఉంది. సిస్టమ్ డాట్ ప్రింట్. ఇందులో మనకి వాల్యూ ఆఫ్ ఏ ఈస్
Let's see. సో న్యూ లైన్ లో రాలేదు ఎందుకంటే వీఆర్ యూజింగ్ ప్రింట్ స్టేట్మెంట్. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనే స్టేట్మెంట్ ని యూజ్ చేసాం కాబట్టి మనకి సేమ్ లైన్ లో వచ్చింది. అదే ఈ స్టేట్మెంట్ పైన ఆ స్టేట్మెంట్ కింద ఉంటే 3 లైన్స్ లో కనపడుతుంది. సో displaying the information is same, but syntax is different. If you want to use C syntax, you have to use printf statement. If you are using Java, you can use both println or print to display the things. If you need new line character, use println. If you don't need any new line, so use print అన్నమాట. సో ఇలా 3 ways లో మనం ప్రింట్ చేయొచ్చు. తర్వాత addition of 2 numbers. A equal to B, B equal to 20. System dot out dot print A plus B. So system dot out dot print of A plus B equal to 10 plus 20, that is equal to 30. So మనకి డైరెక్ట్ గా వచ్చింది. సో the addition of two integers is అని రన్ చేసినప్పుడు the addition of two integers is 10, 20. సో నేనేం చెప్పాను, if you use two strings, between the two strings if you plus it will be concatenated అని చెప్పాను. If you use two variables between plus, it will treat as expression. అదే 3 variables, మేబీ స్ట్రింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు, అన్ని 3 వేరియబుల్స్ అయితే అంటే ఇక్కడ 3 పారామీటర్స్ ఇవి. ఫస్ట్ వన్ ఈస్ స్ట్రింగ్ పారామీటర్, సెకండ్ వన్ ఈస్ ఇంటిజర్, థర్డ్ వన్ ఈస్ ఇంటిజర్. సో 2 integers plus 1 string, it will treat as completely string. That's why it print as the addition of 2 integers is 10, 20. ఇలా ఉన్నప్పుడు if you use a parenthesis, it will gives 30. The addition of 2 integers is 30. మన స్క్రీన్ కనపడుతుంది కదా అందరికి? మా స్క్రీన్ కనపడుతుంది అందరికి? వాయిస్ వినపడుతుంది అందరికి? లేదు సార్ కనిపించట్లేదు. కనపడకపోతే ఏం చేస్తున్నారా మీరు? నెట్ ప్రాబ్లం సార్. ఒక్క నిమిషం ఉండండి. పర్లేదు, ఒక్క నిమిషం. మీకు నెట్వర్క్ ఇష్యూ ఉన్నా కానీ అందరికి, మిగతా వాళ్ళందరికీ కూడా కనపడట్లేదా? సార్ నాకంతా కనిపిస్తాను సార్. ఓకే ఫైన్. నాకు రోంత కనిపిస్తాను సార్ తర్వాత. సరే జగదీష్ వెయిట్ చేయండి. అందరికి కనపడినా కనపడకపోయినా ఓకేనా, సెషన్ అనేది రికార్డ్ చేస్తున్నాం కాబట్టి తర్వాత కూడా మీరు వినొచ్చు. ఒకవేళ మీకు మీ సైడ్ డిస్టర్బెన్స్ ఉంది అనుకో వెయిట్ చేయండి, తప్పదు. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ క్లాస్ నేను ఇది యూట్యూబ్ లో ప్లేస్ చేస్తాను, అది చూసి నేర్చుకోండి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే చూడండి. సో అడిషన్ ఆఫ్ 2 numbers is 30 అని వచ్చింది కదా.
ఓకే, ఇప్పుడు ఒక టేబుల్ని రాద్దాం. టేబుల్ని ఇది అలానే ఉండిపోని అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని ఉంది కదా, ఉండిపోని క్రియేట్ న్యూ క్లాస్. సో టేబుల్ ఇక్కడ మనకి డైరెక్ట్ గా విచ్ మెథడ్ స్టెప్స్ విత్ వుడ్ యూ లైక్ టు క్రియేట్ అని చెప్పి అడుగుతుంది కదా. ఇక్కడ మీరు కన్స్ట్రక్టర్ కావాలంటే, ఇన్హెరిట్ చేయాలనుకుంటే, లేదా పబ్లిక్ క్లాస్ మెయిన్ క్లాస్ గా పెట్టాలనుకుంటే డైరెక్ట్ సెలెక్ట్ చేసి ఫినిష్ కొట్టారంటే బై డిఫాల్ట్ అదే వచ్చేస్తుంది. మ్యూట్ చేయండి. ఓకే, దిస్ ఈస్ ఆటో జనరేటెడ్ మెథడ్ స్టబ్ అని చెప్పి వచ్చింది. సో ఓకే, ఇందులో టేబుల్ క్లాస్ కదా. సో ఇంట్ ఏ ఈక్వల్ టు 2 అనుకుందాం. సో 2 అనే టేబుల్ని మనం రాయాలి. సో ఇలాంటప్పుడు లూప్స్ వస్తాయి అన్నమాట. లూప్స్ సేమ్ సిలో ఎలా ఉన్నాయో అలానే లూప్స్ ఉన్నాయి ఇందులో కూడా. ఫర్ ఇంట్ I equal to 1, I less than or equal to 10, I plus plus. సో ఒక లూప్ రాసాం. ఈ లూప్ ని మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ డబుల్ కోట్స్. సో డబుల్ కోట్స్ అవసరం లేదు, అక్కడ చెప్తా. ఫస్ట్ ఏంది, ఏ 2 x 2 1s are కదా. సో 2 ప్లస్ I టైమ్స్ ప్లస్ డబుల్ కోట్స్ స్పేస్ ఈక్వల్ టు స్పేస్ ప్లస్ parenthesis a asterisk I, which means 2 into 1 equal to 2 into 1. సో లూప్ రిపీట్ అయ్యేటప్పటికి 2 1s are 2, 2 2s are 4 అలా వస్తుంది. సో 10 లైన్స్ ప్రింట్ అవుతాయి. ఒకసారి చెక్ చేసి చూద్దాం. టూ 1s are 2 అలా 10 టైమ్స్ ప్రింట్ అయింది. సో మీకు ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్ని ఇందులో ప్లేస్ చేయొచ్చు. సో ఆ టేబుల్ వస్తుంది. ఇట్స్ ఎ సింపుల్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ యూజ్డ్ టు ప్రింట్ ఏ టేబుల్. సో ఇప్పుడు ఒక అడిషన్ ప్రోగ్రామ్ అయింది, మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ అయింది. ఇప్పుడు బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ రాద్దాం. సో బిగ్గెస్ట్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్ బిట్వీన్ 2 రాద్దాం. ఓకే, ప్యాకేజ్ కాదు, క్లాస్ మ్యాక్స్. ఫైన్. int a equal to 10, b equal to 2. if a greater than b. సో సింగిల్ లైన్ స్టేట్మెంట్ కి parenthesis అవసరం లేదు. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ the max value of 2 numbers
ఈస్ ఏ. ఇదే కాపీ చేసుకుందాం. ఎల్స్ బి. రన్ చేస్తే మ్యాక్స్ వాల్యూ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్ 20 అని చెప్తుంది. అవునా? సో మ్యాక్సిమం ఆఫ్ 2 ఫర్ ఎగ్జాంపుల్ కి. ఎన్ని క్లాసెస్ ని కలపాలి అనుకుందాం. మనం స్విచ్ వాడతాం. స్విచ్ తెలుసు కదా, స్విచ్ సిలో ఉంది. సో స్విచ్ రాస్తాం. న్యూ క్లాస్ అరిథమెటిక్. సో పబ్లిక్ క్లాస్ ఫినిష్. అరిథమెటిక్ వచ్చింది. అరిథమెటిక్ లో మనకి int a equal to 10, b equal to 10 చూద్దాం. స్విచ్ ఇక్కడ సి ఇచ్చాము. సో స్విచ్ ఆఫ్ సి. ఇక్కడ రాద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println enter your choice. One for add addition. 2 subtraction. సింపుల్ గా రాద్దాం. 3 multiplication. 4 డివిజన్ అని చెప్పి అంటున్నాం. సో ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన వాల్యూని ఇక్కడ పెడుతున్నాం అని చెప్తాం. సి ఈక్వల్ టు మేబీ 1. నేను బై డిఫాల్ట్ ఏదో ఒకటి తీసుకుందాం, చెప్తాను. సో కేస్ 1 some dot out dot println of a plus b. a plus b break. Case 2 a minus b break. Case 3 a asterisk b break. Case 4 a division of b. So default enter valid choice. ఓకే, ఒకసారి రన్ చేద్దాం.
ఓకే, ఎందుకంటే గ్లోబల్ వేరియబుల్గా తీసుకున్నప్పుడు స్టాటిక్ అని డిఫైన్ చేయాలి, లేదంటే ఆబ్జెక్ట్ బేస్ తీసుకొని ఆబ్జెక్ట్ ద్వారా తీసుకోవాలి. చిన్న డిఫరెన్స్ అన్నమాట, చెప్తాను. ఇప్పుడు ఏం చెప్తుంది, చాయిస్ అడిగింది. యాక్చువల్లీ చాయిస్ అడిగింది, ఎంటర్ యువర్ చాయిస్ అడిగింది. 1 అని ఎంటర్ చేసాము, ఇక్కడ మనం C1 అని ఎంటర్ చేసాం కాబట్టి 20 అని ప్రింట్ అయింది ఒకవేళ. సో ఈ ప్రాసెస్ ని చిన్న మోడిఫికేషన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆర్గ్స్ ఉన్నాయి కదా, ఆర్గ్స్ అనే స్ట్రింగ్ లో నుంచి డేటా తీసుకుందాం, దాన్ని సిలోకి వేద్దాం. సి ఈక్వల్ టు ఇంటిజర్ డాట్ పార్స్ ఇంట్ ఆఫ్ ఆర్గ్స్ ఆఫ్ 0. దీని అర్థం ఏమో చెప్తాను ఫస్ట్. ఆర్గ్స్ 0 అనేది, సో మనం ఎంటర్ చేసే, యూజర్ ఎంటర్ చేసే ఒక వాల్యూ, దట్ వాల్యూ is the type of string array. సో ఆర్గ్స్ అనేది స్ట్రింగ్ అర్రే, సో ఇంటిజర్ అర్రే కాదు. సో స్ట్రింగ్ అర్రేని వీఆర్ గోయింగ్ టు టైప్ కాస్ట్, కన్వర్టింగ్ ది స్ట్రింగ్ టు ది ఇంటిజర్ గా కన్వర్ట్ చేసి సిలోకి వేసి, సిలోకి ఒక వేరియబుల్ వస్తుంది, దాన్ని బేస్ చేసుకుని ఆపరేషన్ అనేది జరగాలి. సో చూద్దాం ఒకసారి, రన్. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఇందులో రన్ అవ్వట్లేదు, ఒక్క నిమిషం చెప్తాను. సేమ్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ని ఎందుకు రన్ అవ్వలేదో కూడా చెప్తాను. A.java ఉంది కదా, ఇందులో రాస్తాను, పేస్ట్ చేశాను. సో అరిథమెటిక్ ని ఏ అంటున్నాను. సో కమాండ్ ప్రాంప్ట్ cd space OneDrive /desktop javac a.java. ఓకే, ఇక్కడ గమనించండి, నా స్క్రీన్ మీకు కనబడుతుంది కదా, ఒక్క నిమిషం మ్యాక్సిమైజ్ చేస్తాను. ఓకే, javac space a.java. యాక్చువల్లీ ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు java స్పేస్ ఏ అని ఇచ్చిన తర్వాత ఒక స్పేస్ కి వాల్యూ నేను ఇక్కడ పోస్ట్ చేసేయాలి డైరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 1 అని ఇస్తే it will be accepting as a string of args 0 and it will be stored in the C of integer type. అప్పుడు స్విచ్ కేసులో ఉన్న ఫస్ట్ వేరియబుల్ రన్ అవుతుంది. వై ఒక్క నిమిషం, javac a డాట్ java స్పేస్ ఏ, ఒక్క నిమిషం. ప్యాకేజ్ తీసేయండి, అవసరం లేదు. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అంతా కరెక్టే, ఏం ప్రాబ్లం లేదు. ఈ క్లాస్ ఫైల్ కూడా డిలీట్ చేద్దాం, మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా చేద్దాం. ఫైల్ క్రియేట్ అయింది, జావా స్పేస్ ఏ స్పేస్ వచ్చింది కదా. సో జావా స్పేస్ ఏ స్పేస్ 2. సో subtraction of 10 minus 10 is equal to 0. So 3. 10 into 10 100. 4. 10 by 10 1. సో మనకి అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ ఎందుకు వచ్చింది, అక్కడ ఎందుకు రాలేదు చెప్తాను.
ఎందుకంటే మనం యూస్ చేసే మెథడ్ వచ్చి దీన్ని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో ఆర్గ్స్ లో నుంచి తీసుకునేది రన్ టైంలో తీసుకుంటాం. ఓకేనా, ఎగ్జిక్యూషన్ టైంలోనే తీసుకునేస్తాం. ఫైల్ రన్ అయ్యేటప్పుడే తీసుకుంటాం. నార్మల్గా ఎలా చేస్తారంటే ఒక అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి రెజ్యూమ్లో ఉన్నప్పుడు డేటా తీసుకుంటాం. అది వేరే, ఇది వేరే అనమాట. సో ఆర్గ్స్ అనేది డైరెక్ట్గా వాల్యూ తీసుకుంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది, లేకపోతే ఎర్రర్ వచ్చేది కాదు. సో రెండు ఒకటే. సో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ రాశాను కదా, దీన్ని రన్ చేయాలి అంటే నేను ఇక్కడే చేయాలి అనుకుంటే ఒక మెథడ్ ఉంది, అది కూడా చూపిస్తాను. సో దానికి మనం ఒక లైబ్రరీ తీసుకోవాలి. ఇంపోర్ట్ java.util.scanner. స్కానర్ తీసుకోండి. స్కానర్ రాయాలంటే స్కానర్ స్పేస్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ అని స్పెసిఫై చేసి ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని స్పెసిఫై చేస్తే వీఆర్ యాక్సెసింగ్ ద యూజర్ ఇన్పుట్ విత్ ద టైప్ ఆఫ్ ఇంటిజర్ అని ఈ లైన్ ఎస్ డాట్ ఇంట్ నెక్స్ట్ ఇంట్ అంటే. సో విచ్ ఇస్ టు బి స్టోర్డ్ ఇన్ వేరియబుల్ సి. సో సి అనే వేరియబుల్లోకి మనం ఒక ఇంటిజర్ వాల్యూని తీసుకోవాలి కాబట్టి నెక్స్ట్ ఇంట్ అంటున్నాం. ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అంటున్నాం. ఒకవేళ స్ట్రింగ్ అనుకో నెక్స్ట్ అంటాం, క్యారెక్టర్ అనుకో నెక్స్ట్ క్యార్, సో ఫ్లోట్ అంటే నెక్స్ట్ ఫ్లోట్, అలా అనమాట. సో ఒకసారి చూద్దాం, ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఇదేం చేస్తుందంటే స్క్రీన్లో అడుగుతుంది, ఇక్కడ అడుగుతుంది కదా, వెయిట్ చేస్తాను. నేను ఇక్కడ 2 అని ఇచ్చాను అనుకో, 2 వద్దు, సరే 3 అని ఇద్దాం, 100 అని వస్తుంది. సో మనకి కన్సోల్ అవుట్పుట్ కనపడాలి అనుకుంటే ఇలా చేయాలి, ఇది ప్రాసెస్. సో ఈరోజు నేను మీకు ఒక శాంపుల్ ప్రోగ్రామ్ హలో వరల్డ్ చెప్పాను, అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చెప్పాను, మ్యాక్సిమం ఆఫ్ 2 నెంబర్స్ చెప్పాను, టేబుల్ ప్రోగ్రామ్ చెప్పాను, కంబైనింగ్ ఆల్ ది ఆపరేటర్స్, ఒక స్విచ్ కేస్ చెప్పాను, ఫర్ లూప్ చెప్పాను, ఇఫ్ కండిషన్ చెప్పాను, ఇలా చాలా ఉన్నాయి. సో